హాయ్, మీ పేరు? హరిబాబు, ఎక్కడి నుంచి అండి? సారీ. ఓకే, మరి ఈరోజు ఎవరికైనా విషెస్ కానీ ఇవ్వచ్చు, సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారా? ఏంటండి? ఓకే, కొంచెం మీరు గట్టిగా మాట్లాడతారా? మాకు వినపడట్లేదు, ఎక్కడో వాయిస్ వినపడుతుంది. సో కాల్ అయితే కట్ అయింది. మీరు కాల్ చేసే ముందు కొంచెం గట్టిగానే మాట్లాడండి, లేకపోతే లైవ్ అంటే టీవీ చూస్తూ మాట్లాడినైతే కొంచెం దూరం వచ్చి మాట్లాడితే డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడవచ్చు. హలో. హాయ్ మెర్సీ, బాగున్నారా? చాలా బాగున్నాను. మీరెవరు? పేరు? గుంటూరు నుంచి అండి, ప్రసన్న. ప్రసన్న గారు ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? అవును, మీకు లైవ్ రాదు, అలా వాయిస్ విని చెప్పేస్తారా హాయ్ మెర్సీ గారు, హాయ్ హ్యాపీ గారు అని? గ్రేట్ గ్రేట్ అబ్బా మీరు. చూస్తున్నాం కదా. ఓకే ఓకే, మరి ఈరోజు ఎవరికైనా విషెస్ కానీ ఇవ్వచ్చు, సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారా? విషెస్ నేను 9th చెప్తాను, మా వదిన వాళ్ళకి ఉంది. ఆ రోజు మళ్ళీ ఫోన్ చేసి అప్పుడు చెప్తాను. ఓకే ఓకే, వాళ్ళకి కూడా ఓకే మ్యారేజ్ ఆ రోజు చెప్తాను మళ్ళీ ఫోన్ చేసి. ఓకే ఓకే, తప్పకుండా అండి. లక్ష్మీ కుమార్ గారు చేస్తారు? లేదు లేదు, ఇంకా చేయలేదండి, చేస్తారేమో. యు ఆర్ ది థర్డ్ కాలర్ నాకు తెలిసి. అండ్ మీ ఫ్రెండ్స్. ఓకే, లక్ష్మీ కుమారి గారికి వాళ్ళ ఫ్రెండ్ ప్రసన్న గారి తరఫు నుంచి పెద్ద హాయ్. ఈరోజు నేను క్వశ్చన్ అడిగానండి. అంటే పొడుపు కథ కాదు, ఇది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. నరేంద్ర మోదీ గారికి ముందు భారత ప్రధాని ఎవరు? నరేంద్ర మోదీ గారికి ముందే కదా? అవును. మన్మోహన్ సింగ్ అనుకుంటా. ఏంటండి? మన్మోహన్ సింగ్ అనుకుంటా. కరెక్ట్ ఆన్సర్ అండి, పర్లేదే, మీకు జనరల్ నాలెడ్జ్ చాలా ఉంది. బిఎస్సీ అంటే మాది. ఏంటండి? కొంచెం తెలుసుకో, బిఎస్సీ చదివాను, కొంచెం తెలుసుకో. అవును. ఓకే, మరి ఇందాక రమాదేవి గారు ఇంకో క్వశ్చన్ అడిగారు. ఏంటండి అది? అయ్యో, నేనే క్వశ్చన్ మర్చిపోయానండి. చిక్కుతుంది కానీ చాలా అందంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది అనేది అడిగారండి. అదే నాకు అర్థం కావట్లా. చిక్కుతుంది కానీ చాలా చక్కగా ఉంటుంది, సంథింగ్ ఇలానే అడిగారు. ఎగ్జాక్ట్గా తెలియదండి, మర్చిపోయాను. రమాదేవి గారు అంటే బండారుపల్లి కదా? ఏమో గుంటూరు నుంచే అన్నారండి. గుంటూరు. ఇది రాజ్యలక్ష్మి గారు, రమాదేవి, లక్ష్మీ కుమారి గారు, నేను, మేమందరం. ఓకే ఓకే, నైస్ నైస్ అండి. ఇంకోటి ఏదో అన్నారు, రాజు గారికి 6-7 షర్ట్లు ఉంటాయంట, రోజుకొకటి మారుస్తారు కానీ అవి ఉతకరు, ఏం చేయరంట. ఏమోనండి బాబా, ఈ క్వశ్చన్స్ అన్నీ నేను అడిగేసరికి నేనే మర్చిపోతున్నాను లిటరలీ. అవును. ఓకే, మీరు చిన్నది అడిగాను, నేను మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టకండి. ఓకే. ఇది మన చిటికేట్ వేలో ఏదో అంటారు కదా, అదే చూసారా? ఇంత చిన్న చిన్నవి అడిగితే చాలా ఈజీగా చెప్తాము. ఓకే అండి, నైస్ టాక్. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి, ఇలాంటి ఈజీ అడగండి. డెఫినెట్గా అండి, నెక్స్ట్ దాని గురించే మాట్లాడతాము, డెఫినెట్గా లైవ్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తాం. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. సో కాల్ అయితే కట్ అయిందనమాట.